వెల్కమ్ టు SCI న్యూస్. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తను చేపట్టిన ప్రజాశీర్వాద సభ ఈ రోజుతో 12వ రోజు చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మరియు చేవెళ్ల మండలాల్లో కొనసాగుతోంది. ఈ ప్రజాశీర్వాద సభలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో వేల కొద్ది మంది చేరుతున్నారు. నిన్న ఒక్కరోజే 2000 మంది బీజేపీలో చేరారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒకటే దిశలో బీజేపీ పోతోందని, దీనివల్ల బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, అదే దిశలో కాంగ్రెస్ కూడా పోతోంది, కానీ కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. మేము ప్రజల మన్ననలు పొందుతున్నాం, కానీ అవతలి వ్యక్తి సొంత పార్టీ లీడర్లనే తనకు మద్దతివ్వాలని బతిమలాడుకుంటున్నాడు. ఈ ప్రజా ఆశీర్వాద సభలో తేలింది ఏంటంటే, ఒరిజినల్ కాంగ్రెస్ ఓట్లు 25% మాత్రమే, మిగతావన్నీ మా ఓట్లు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎవరో ప్రజలు గుర్తుపట్టట్లేదు. ఒకసారి సునీత మహేందర్ రెడ్డి అంటున్నారు, మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి ఆడా మగా తెలుసుకోలేకపోతున్నారు. ఆయన అందరు అడిగిండు, నువ్వు ప్రధానివి, ప్రధాని కాళ్ళు ఎట్లా మొక్కవు అంటే, నా దేశాన్ని రక్షించుండు, నా కుటుంబాన్ని రక్షించుండు, నన్ను రక్షించుండు, ఆయన కాళ్ళు మొక్కుకుంటే నేనేం చేస్తా అన్నాడు. అటు అంతర్జాతీయ స్థాయిలో అటు పోతుంటే ఇటేమో భారతదేశాన్ని 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తీసుకొచ్చిండు. దేశాన్ని చైనా పాకిస్తాన్ దాడులు చేస్తే రక్షిస్తుండు, ఇక్కడనేమో బియ్యం ఇచ్చి పేదలు ఆదుకుంటుండు, అక్కడ రామ మందిరం కట్టి ధర్మాన్ని కాపాడుతుండు. ఈ రోజులల్లా అందరికీ నమ్మకం పోయింది. ఈ రోజులల్లా అందరికీ రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయే సమయంలో మోడీ గారి మీద నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే ఆయన పొద్దుగాల 4 గంటలకు లేచి దేశాన్ని కొరకే, దేశం అంటే రాష్ట్రాలు, రాష్ట్రాలు అంటే గ్రామాలు, గ్రామీణ ప్రజలు కొరకే పనిచేస్తాడు. 4 గంటలకు లేచి సూర్య నమస్కారం చేసి మళ్ళా పనిచేసుకుంటూ 12 గంటలకు పనిచేసి మళ్ళీ పొద్దుగాలు లేస్తారు. ఈరోజు 12వ దినము ప్రజా ఆశీర్వాద యాత్ర. నేను నామినేషన్ ఫైల్ చేయకముందు అన్ని గ్రామాలు తిరిగి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొనే నేను నామినేషన్ ఫైల్ చేస్తానని నిర్ణయం తీసుకున్నా. కానీ ఆశీర్వాద యాత్ర పోయి ఇది ఒక వేవ్ అండ్ క్యాంపెయిన్ తిరిగి అవుతుంది. ఏ ఊరు అయినా మేము కలుస్తాము జాయినింగ్. ఎంపీపీలు, సర్పంచ్లు, మరి వేలాది మంది కార్యకర్తలు జాయిన్ అవుతుండ్రు. నిన్న అయితే దాదాపు 2-3 వేల మంది జాయిన్ అయ్యిండ్రు. ప్రతి గ్రామంలో 100-200 అట్లా జాయిన్ అయ్యిండ్రు. ఇంకా ఈడ జాయినింగ్కు టైమే లేదు, కానీ లేకుండా ఇంకెక్కువ మంది కూడా జాయిన్ అవుతుండ్రు. వాళ్ళు మండల్ లెవెల్ మీటింగ్స్ ఉంటాయి, దీని తర్వాత అప్పుడు జాయిన్ అవుతారు. కొంతమంది పోస్ట్ పోన్ చేస్తున్నారు, యాత్రల డిలే అవుతున్నది. ప్రతి దగ్గర యాత్ర కనీసం 2-3 గంటలు డిలే అవుతున్నది. కొన్ని గ్రామాల డబ్బునే పోవాల్సి వస్తుంది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒకటే డైరెక్షన్లో బీజేపీ పోతుంది, అది పెరుక్కుంటూ వస్తుంది. ఒకటే డైరెక్షన్లో కాంగ్రెస్ పోతుంది, అది కింద పడుకుంటూ వస్తుంది. ప్రత్యేకంగా జనవరిలో చేసినప్పుడు కొంచెం పోటాపోటీగా ఉండే, కానీ ఇప్పుడు పోటీలే లేవు. ఇక్కడ బీజేపీ ఒక వేవ్ ఉన్నది, మోడీ వేవ్ అనుకోండి. ఇంకా లేకుండా క్యాండిడేట్ అనౌన్స్ చేసినాక ఇంకా మరీ పడిపోయింది గ్రాఫ్. మేమేమో ప్రజలతో తీసుకుంటూ అవతలున్న క్యాండిడేట్ ఎవరో కానీ ఆయన లీడర్ల నుంచి బట్టలాడుతుండు. సరే, వేరే లీడర్లను తీసుకుంటానుకుంటే సరే, వాళ్ళ సొంత లీడర్ను బట్టలాడుతుండు. ఈసారి నాకు సపోర్ట్, ఎందుకంటే అదే వ్యక్తి సొంత వేరే పార్టీలు ఉన్నప్పుడు, అధికార పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని బాగా ఎంఆర్ఓలను, పోలీసు వాళ్ళని ఎగేసి వాళ్ళని హింసించిండు. వాళ్ళు ఒప్పుకుంటలేరు. అందుకే ఇప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడి నుంచి ఇంకో కాంగ్రెస్ నాయకుడు తిరిగి నాకు సపోర్ట్ అని తిరిగిన పరిస్థితి వచ్చింది. మేమేమో ప్రజలతో తిరుగుతాం. ఎన్నో సమస్యలు మాకు కనబడుతున్నాయి. ప్రత్యేకంగా కరెంట్ కోతలు అయితే మొదలైనాయి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, మీ ఆశీర్వాదం పంపి గెలిచి వాపసు వస్తాను. నేను ఈ ప్రతి గ్రామంను ఎన్నోసార్లు ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు. ప్రతి గ్రామంలో అవతల క్యాండిడేట్ను ఎవరు, అది క్యాండిడేట్ను గుర్తే పడతలేరు. ఆయన ఎవరు అంటే
ఎవరో మీ ఎంపీ ఎవరంటే ఆమె పేరేమో ఉండే, నేను అనుకుంటా సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా అనుకుంటున్నారు. అసలు ఎంపీ మహిళనా లేకుంటే మొగోడా అని కూడా వాళ్ళకి తెలియదు. మోర్ దెన్ 60% వాళ్ళని 60% మీ ఎంపీ ఎవరంటే తెలియదు. ఓ 10-20% కొండా విశ్వేశ్వరరెడ్డి, నేను ఎంపీని కానీ ఆయన నా పేరు చెప్తున్నారు. చెప్తాను అనుకోని ఆయన కులం కూడా మార్చుకున్నాడు. నేను గుట్టాటి రెడ్డి అని చెప్పుకుంటున్నాడు. నాది లోకల్ ఇక్కడ అంటున్నాడు. ఇంకా నాది ఏంది డెవలప్మెంట్ చేసుకున్నా అంటే ఆయన ఫామ్ హౌస్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఫామ్ హౌస్కు రోడ్ ఇచ్చిండు. నేను జియో ట్రిప్లో అని తీసుకున్నా అంటే ఆ జియో ట్రిప్లో ఉన్న సొంత ఫామ్ హౌస్కి పోయింది, కానీ అందరికి అట్లే ఉన్నది. జియో 69 ఇంకా ఘోరమైన జియో 69 పెట్టిండు. ఆయన ఏం చెప్పినా నమ్మటం లేదు. ఆయన దొంగ అని తెలిసిపోయింది అందరికీ. అప్పుడు ఎంపీ కాకముందు దానా మద్దతు ధర కంటే తక్కువకి తీసుకున్నాడు. అంటే రైతుల నోట్ల మన్ను పోసినట్టు, ప్రభుత్వం నోట్ల మన్ను పోసినట్టు మొక్కజొన్నలు కోడి దాననో కోడి మేతనో అది లల్లు, తెలంగాణ లల్లు అని పేరు అందుకే పడ్డది. దాని తర్వాత ఎంపీ అయినాక గుడ్ల దందా, అంగన్వాడీ గుడ్లు కనీసము 50 గ్రాములు ఉండాలి. ఇవి రిజెక్ట్ అయిన గుడ్లు కూడా అప్రూవ్ చేపించుకొని సప్లై చేసినాడు. అది కూడా ఓన్లీ పెద్ద ఆయన దోస్తుల కంపెనీలు వాళ్ళకి ఇప్పించాడు. గది నాకు డెవలప్మెంట్ అంటే అది. ఇంకా డెవలప్మెంట్ ఏమున్నది? తర్వాత ఇంకో డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. అక్కడ ఆయన్నే చెప్పుకుండు అక్బర్ ప్రాపర్టీస్ ఏదో పేరు పెట్టుకొని రామాలయము, మన ఇది హనుమంతుని గుడి, మన ఫిల్మ్ నగర్ రామానాయుడు స్టూడియో పక్కకు వాళ్ళ కంపెనీ అని అన్నట్టు టీవీలనే చెప్పే. అవును తీసుకున్నాము మేము, చట్టబద్ధంగా మేము అప్లై చేసినాం, తీసుకుండు. ఇప్పుడు తెలిసింది అయితే ఒప్పుకున్నాడు కదా. ఏంది హనుమాన్ గుడి బాంబులు పెట్టి పేల్చి దాన్ని రియల్ ఎస్టేట్గా అమ్ముకుంటుండు. ఇవి ఆయన డెవలప్మెంట్. ఇంకోటి ఏంది, ఇండస్ట్రీస్ తెచ్చినా అన్నాడు. మేము అటు రామాలయం కడుతుంటే ఇక్కడ సీతారాంపూర్ గ్రామంలో 1100 ఎకరాలు మన రామాలయం భూమి, ఎండోమెంట్స్ భూమి గుంజుకొని వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు ప్రభుత్వం. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కుంభకైండ్రు. కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అంటే ఇవి కాదు. డెవలప్మెంట్ అంటే బీజాపూర్ హైవే తెచ్చోడు డెవలప్మెంట్, ఇక్కడ యూత్ క్లబ్లు కట్టు డెవలప్మెంట్, ఇక్కడ రోడ్లు తెచ్చు డెవలప్మెంట్, ఉపాధి కలిగించే డెవలప్మెంట్, స్కూల్లో బాత్రూమ్ క్లీన్ చేసే డెవలప్మెంట్, 100 కోట్లు అనంతగిరికి తెచ్చింది డెవలప్మెంట్. అది డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కాదు. అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అంటే గుడ్ల స్కామ్లు కాదు.